మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు పరమశివుడి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. ఇక దేవుడికి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక శివనామస్మరణంతో శివాలయాలన్నీ మారుమోగిపోతున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు శివలింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చల్లినా సెల్వి పడతాయి. హర హర మహాదేవ కానీ పెద్దపల్లి నియోజకవర్గంలోని స్వయంభూలింగం శ్రీ మడ్లరామలింగేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే స్వయంభూలింగంగా వెలిసినది. ఇక్కడ ఎంతో అత్యంత ప్రాచీనమైన లింగం ఇది. భక్తులు ఏ కోరికలు కోరితే కోరికలు తీర్చే మహాలింగం. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా మా శివాలయం కమిటీ తరఫున భక్తులకు ఎలాంటి ఆటంకములు జరగకుండా పోలీసు సిబ్బంది వారు కానీ మా కమిటీ వారు కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత ఇక్కడ ఉదయపూర్వమే మహారుద్రాభిషేకం, ఇప్పుడు సామూహిక అభిషేకములు జరుగుతున్నవి 3 గంటల వరకు. మా శివాలయంలో ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకములు మహాన్యాసపూర్వక ఆ రుద్రాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 3 వరకు ఈశ్వరునికి అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి మళ్ళా ఆ యొక్క ఈశ్వరుని యొక్క బయట సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. ఈ సామూహిక రుద్రాభిషేకాల తర్వాత రాత్రి 8 గంటల నుండి శివ కళ్యాణ మహోత్సవం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం రాత్రి 12 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ ఇది సనాతనంగా జరిగే ఒక కార్యక్రమం పరంపరగా నడుస్తున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు.